వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తేదీన సిద్ధాశ్రమంలో ఒక 6 కంచుల విగ్రహాలు మరియు ఒక కంచు గంట ఇద్దరు కళ్యాణం పోయినట్లు వర్షంపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. శ్రీనివాసరావు కంప్లైంట్ ఆశ్రమ తాలూకు సెక్రటరీ. అది ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అంత ప్రాపర్టీ విలువ ఒక 1 lakh అది ప్రాపర్టీ వాల్యూ. అయితే ఈరోజు ఉదయం వర్షంపేట ఎస్ఐ గారు SI2 శేఖర్రావు వారి సిబ్బందితో ఇన్ఫర్మేషన్ మీద ఉదయ అయినటువంటి దుంపల సింహాసుడు శ్రీనివాసరావు ఆయన్ని పట్టుకుని ఇంట్రాగేషన్ చేస్తే ఈ దొంగిలించినటువంటి సొత్తుతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా ఆయన దగ్గర రికవర్ చేశారు. అది కూడా నర్సంపేట కేసులో క్రైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. దాని వాల్యూ 40,000. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 2,40,000. అయితే ఈ ముద్దాయికి ఆల్రెడీ ప్రీవియస్గా 3 కేసులు ఉన్నాయి. ఒకటి పోక్సో కేసు, అది ఇంకా పీటీలో ఉన్నది, ఇంకా ట్రయల్ అవ్వలేదు. తర్వాత HB ఒకటి గోవిందరావు అనేటువంటి ముద్దాయితో నర్సాపేటలో చేశాడు, అది ఒకటి. ఈ 2 కేసులు ముద్దాయిలు ఆల్రెడీ ఉన్నాయి. సో ప్రాపర్టీ అంతా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చేసినటువంటి ఎస్ఐ వాళ్ళ సిబ్బందికి, అలాగే సూపర్వైజ్ చేసినటువంటి సిఐ గారికి, డిఎస్పీ గారికి కూడా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. వాళ్ళకి సూటబుల్ రివార్డ్ అనేది ఇస్తారు. అదే మోటార్ ఏంటంటే మోటార్ అంటే ఏ ఉద్దేశంతో జరిగిందని భావిస్తున్నారు? ప్రాపర్టీ ఓన్లీ గవర్నెన్స్ దేనికి కూడా అవ్వడం వల్ల డబ్బులు కాదు. ఉద్దేశం లేదు, దొంగలించడం ఉద్దేశం. దాంట్లో ఆ టైప్ ఆఫ్ ఇది కాదు. ఎందుకంటే ప్రీవియస్ కూడా అట్లే ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.